హలో అండి. నేను ఇవాళ సింపుల్గా బనానా బంగాళాదుంప ఫ్రై ఎలా చేసుకోవాలో టేస్టీగా చూపించబోతున్నాను. చూద్దురుగాని రండి. దానికోసం నేను ముందుగా 2 బనానాస్, 4 మీడియం సైజ్ పొటాటోస్ తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడిగి పీల్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇదిగోండి, ఈ విధంగా రెండింటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఇవి ఇప్పుడు పక్కన పెట్టుకొని ఇవ్వండి, 2 మీడియం సైజ్ ఆనియన్స్, 3 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నానండి. వీటిని సన్నగా కట్ చేసుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకున్నానండి 2. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు పోపు గింజలు వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు. వీటిని బాగా కలుపుకొని చిట్టపటమనే వరకు వేయించుకోవాలండి. మాత గింజలు బాగా వేగిపోయాయండి. అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి, పచ్చిమిర్చి తరుగు వేసుకుందాం. కొంచెం పసుపు, ఇంగువ. మీకు ఇంగువ ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి. నాకు ఆ స్మెల్ అది ఇష్టం అండి, అందుకే ప్రతి దానిలో వేస్తానండి. కొంచెం లేతగా ఫ్రై చేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దండి, మళ్ళీ మాడిపోతాయి అన్నమాట. పొటాటో బనానా వేగే లోపల ఇవి మాడిపోతాయి అన్నమాట. అందుకని లైట్గా ఫ్రై చేసుకోండి. మనం కట్ చేసి పెట్టుకున్న బనానా బంగాళదుంప ముక్కల్ని వేసేస్తాం. మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ తక్కువ వేసుకోండి, కావాలంటే మళ్ళీ అయినా వేసుకోవచ్చు. ఎక్కువైతే తినలేం కదా. వీటిని బాగా కలుపుతున్నామండి ఈ విధంగా. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. నేను 4 టేబుల్ స్పూన్స్ దాకా తీసుకున్నాను అనమాట. ఈ విధంగా బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి, ఈ విధంగా మూత వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలబెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలండి, లేదంటే మాడి. 10 మినిట్స్లో అయిపోతుంది. అన్నీ రెడీగా ఉంటే కనుక 10 మినిట్స్లో అయిపోతుందండి. సింపుల్గా, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. చూసారు కదా, ఆల్మోస్ట్ అయిపోయిందండి. టేస్ట్ చూస్తాను ఉప్పు సరిపోయిందా లేదా అని. సాల్ట్ సరిపోయిందండి, మేము సాల్ట్ తక్కువే తింటాము. ఇప్పుడు కట్ చేసుకున్నానండి నేను కొంచెం సమసమగా కడిగి, ఎందుకంటే పిల్లలు పెద్ద పెద్దగా ఉందనుకోండి వేరు పెట్టేస్తారు కదా, ఎలా ఉందనుకోండి తినేస్తారనమాట శుభ్రంగా. అందు గురించి కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు, అందులోనే కారం మీ టేస్ట్కి తగ్గట్టుగా, కొంచెం ఎక్కువ కాదండి, కొంచెం ధనియాల పొడి, మరి డామినేట్ చేస్తుంది అనమాట. కొంచెం వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నామండి. బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఇంకా అయిపోయినట్టేనండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. 2 మంత్స్ ఈ సమ్మర్ హాలిడేస్లో డాక్టర్ గారు ఒక విషయం చెప్పారనమాట. మా వాడు కొంచెం హైట్ తక్కువ అనిపిస్తున్నాడు అనమాట. నేను వాళ్ళ నాన్నగారు బాగా హైట్ అంటూ. ఆయన ఏం చెప్పారంటే, రోజుకి ఒక 2 కోడిగుడ్లు బాయిల్డ్ ఎగ్స్ ఇవ్వండి, మంచి గ్రోత్ ఉంటుంది బాబు, హైట్ వస్తాడు, ప్లస్ మంచి ప్రోటీన్ ఫుడ్ కదా, బాడీ కూడా మంచిగా అవుతాడు అని చెప్పాడు అనమాట. ఆయన చెప్పినప్పుడు ఇవన్నీ జరుగుతాయా, అలా అంటే అందరు అట్లానే అవుతారు కదా అని అనుకున్నాను అనమాట. నేను సమ్మర్ హాలిడేస్లో వాడికి రెగ్యులర్గా 2 ఎగ్స్ ఖచ్చితంగా స్కిప్ కాకుండా పెట్టాను అనమాట. 2 మంత్స్ తర్వాత రియల్గా అండి, అస్సలు నమ్మలేము, వాడు హైట్ కానీ బాడీ ఇది కానీ సూపర్గా అనిపించింది అనమాట. వాడు స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత స్కూల్కి వెళ్ళాడు అనమాట. బస్లో వాళ్ళ సారు ఏమన్నారంటే, ఏంట్రా ఇంత పెద్దగా అయిపోయినావు 2 మంత్స్కి, బాగా కండలు ప్రఫీగా ఉన్నావు, మంచిగా ఇది వచ్చావు, ఏం తిన్నావు ఏంటి అని అడిగారు.
వాడు నవ్వుతూ ఉండిపోయాడనమాట. ఆ రోజు సాయంత్రం వచ్చి మావాడు చెప్పాడనమాట, మా ఇలా అన్నారు మా, నేను నిజంగా హైట్ వచ్చానా అని అంటున్నాడు అనమాట. అలాగే మీరు కూడా ఖచ్చితంగా మీ పిల్లలకి రోజుకి 2 ఎగ్స్ ఇవ్వండి, మీరే చూస్తారండి. నాకైతే షాకింగ్ అనమాట. ఆల్మోస్ట్ ఈ కూర కూడా అయిపోయిందండి. ఈ టిప్స్ మీకు యూజ్ అవుతుందని నేను ట్రై చేసి ఆ రిజల్ట్ని చూశాను కాబట్టి మీకు షేర్ చేస్తున్నాను. ఖచ్చితంగా మీరు కూడా మీ పిల్లలకి రోజు 2 ఎగ్స్ ఇవ్వండి మీకు వీలుని బట్టి. అదండి టేస్టీ బంగాళదుంప బనానా ఫ్రై చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీరు ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నేను తినేటప్పుడు నా లంచ్ని మీకు ఇందులో అటాచ్ చేస్తాను, చూడండి. స్టవ్ వేస్తున్నాను. దొండకాయ పచ్చడి రెసిపీ మన ఛానల్లో ఉంది, కావాలంటే ఒకసారి చెక్ చేయండి.